మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని వినాయక నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని వెంకటేశ్వర కాలనీలో గణేశ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా నేడు వెంకటేశ్వర కాలనీ అధ్యక్షుడు దామోదర్ రావు, మోహన్ రెడ్డి, పూసల మహేష్, యాదగిరి, బల్ల భూమేష్, పోలాస ఆంజనేయులు, ఎక్సైజ్ ఎస్ఐ విజయ్ సిద్ధార్థ, రమేష్, కాలనీ వాసుల ఆధ్వర్యంలో నేడు అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి TUW JIJU రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు DG శ్రీనివాస్ శర్మ, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బసవపల్లి మల్లేశం, మజ్జల సత్యం, రామారపు యాదగిరి, బొంతల సత్యనారాయణ, బల్ల యాదగిరి, తూజాల శ్రీనివాస్ గౌడ్, కృష్ణయ్య, వెంకట్లు హాజరయ్యారు. ఓవర్ వాయిస్ ఇచ్చిన వాళ్ళు గణపతి గురించి తప్పితే పొలిటికల్ గురించి రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వెంకటేశ్వర కాలనీలో ఈరోజు ప్రతి సంవత్సరం మాదిరిగా ఈసారి కూడా గణపతి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. మరి నిజంగా ఇక్కడ ఉన్న 40 కుటుంబాలు ఏకత్రాటిపై ఉండి ఏ సమస్య వచ్చినా అందరూ కూర్చొని సామరస్యంగా పరిష్కరించుకుంటారు. మరి ఈ కాలనీ మున్సిపాలిటీ పరిధిలోనే ఆదర్శంగా నిలుస్తుంది. మరి ఈసారి వాళ్ళు గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి నవరాత్రుల కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు అన్నదాన కార్యక్రమం చాలా బాగా జరిగింది. నవరాత్రులు కూడా వారి ఆధ్వర్యంలో, మరి సొసైటీ అధ్యక్షుడు దామోదర్ ఆధ్వర్యంలో మరి ఈ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటారు. వారందరికీ నా యొక్క గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు. రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వెంకటేశ్వర కాలనీలో ఈరోజు ప్రతి సంవత్సరం మాదిరిగా ఈసారి కూడా గణపతి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. మరి నిజంగా ఇక్కడ ఉన్న 40 కుటుంబాలు ఏకత్రాటిపై ఉండి ఏ సమస్య వచ్చినా అందరూ కూర్చొని సామరస్యంగా పరిష్కరించుకుంటారు. మరి ఈ కాలనీ మున్సిపాలిటీ పరిధిలోనే ఆదర్శంగా నిలుస్తుంది. మరి ఈసారి వాళ్ళు గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి నవరాత్రుల కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు అన్నదాన కార్యక్రమం చాలా బాగా జరిగింది. నవరాత్రులు కూడా వారి ఆధ్వర్యంలో, మరి సొసైటీ అధ్యక్షుడు దామోదర్ ఆధ్వర్యంలో మరి ఈ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటారు. వారందరికీ నా యొక్క గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు. పట్టణంలో వెంకటేశ్వర కాలనీలో 40 కుటుంబాలు ఉన్నప్పటికీ అందరూ ఒకే కుటుంబంలా ఐకమత్యంతో ఉంటూ ఈ వినాయక నవరాత్రోత్సవాలను అట్టహాసంగా జరుపుతూ ఉన్నారు. ఇందులో భాగంగానే గత 4 రోజులుగా ప్రతి నిత్యం ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు ఈ ఆదివారం రోజున అన్నప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందుకు ఈ గల్లీ వాసులే కాదు, బయట వ్యక్తులు కూడా వచ్చి దీన్ని భోంచేస్తూ ఉన్నారు. ఈ గణేష్ చవితి సందర్భంగా ఇలాంటి కార్యక్రమం చేపట్టినందుకు అందరికీ కృతజ్ఞాపన వందనాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.